అందరికీ నమస్కారం. మన భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ చూడ్డానికి చాలా చిన్నగా కేవలం కొన్ని వాక్యాల్లోనే ఉంటాయి. కానీ వాటి ప్రభావం, వాటి పవర్ మాత్రం దేశ భవిష్యత్తునే మార్చేంత శక్తివంతంగా ఉంటుంది. అలాంటి వాటిలో చాలా కీలకమైనది ఆర్టికల్ 13. దీన్ని భారత రాజ్యాంగానికి గుండెలాంటిది అని ఎందుకంటారో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, అసలు టాపిక్లోకి వెళ్లే ముందు ఒక సింపుల్ ప్రశ్న. మన దేశంలో ఉన్న చట్టాలన్నింటికంటే గొప్పది, అన్నింటికన్నా పైన ఉండే సుప్రీం లా ఏది? సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. అది మన భారత రాజ్యాంగమే. మన దేశంలో ఏ చట్టమైనా, ప్రభుత్వమిచ్చే ఏ ఆర్డరైనా, చివరికి ఎవరి అధికారమైనా సరే అన్నీ రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. ఈ కాన్సెప్ట్నే మనం రాజ్యాంగ పరమాధికారం లేదా కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ అంటాం. అయితే రాజ్యాంగమే సుప్రీమని మాటల్లో చెప్తే సరిపోదు కదా, దాన్ని ఆచరణలో పెట్టేదెవరు? దానికొక ఎన్ఫోర్సర్ కావాలి కదా. ఆ ప్రశ్నకి సమాధానమే మన ఆర్టికల్ 13. ఇది రాజ్యాంగ పరమాధికారాన్ని కాపాడే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. చూడండి, ఆర్టికల్ 13 చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఒక విషయం చెప్తుంది. ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా సరే అది మన రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులకు, అంటే ఫండమెంటల్ రైట్స్కు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టం చెల్లదు. అంతే, దానికి అక్కడితో విలువే ఉండదు. మన హక్కులకు రాజ్యాంగం ఇచ్చిన ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ షీల్డ్ ఇది. ఈ ఆర్టికల్ 13 ప్రొటెక్షన్ కేవలం ఈరోజు చేసే చట్టాలకే కాదు, ఇది రాజ్యాంగం అమల్లోకి రాకముందున్న చట్టాలకు, అలాగే రాజ్యాంగం వచ్చాక చేసే చట్టాలకు కూడా వర్తిస్తుంది. అంటే ఇది గతాన్ని, భవిష్యత్తును రెండింటినీ మన హక్కుల కోసం కాపాడుతుంది. అదెలాగో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్లైడ్లో మనం రెండు ముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. ఫస్ట్, ఆర్టికల్ 13(1). దీని ప్రకారం మనకు స్వాతంత్ర్యం రాకముందు, అంటే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఏవైనా మన ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధంగా ఉంటే అవి ఎంతవరకు విరుద్ధంగా ఉన్నాయో అంతవరకే చెల్లవు. ఇక ఆర్టికల్ 13(2) అయితే ఇంకా పవర్ఫుల్. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక పార్లమెంట్ గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ప్రాథమిక హక్కులను తీసేసేలాంటి చట్టాలు అస్సలు చెయ్యనేకూడదు. ఒకవేళ పొరపాటునలాంటి చట్టం చేస్తే అది పుట్టిన క్షణం నుంచే చెల్లదు. దీన్నే లీగల్ టర్మ్స్లో వాయిడ్ అబ్ ఇనిషియో ఉంటారు. మరి ఒక చట్టం చెల్లుతుందా లేదా అని ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రభుత్వమేనా? అస్సలు కాదు. ఇక్కడే సీన్లోకి వస్తుంది మన జ్యుడీషియరీ. ఆర్టికల్ 13 మన సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు ఒక అద్భుతమైన పవరిస్తుంది. దాని పేరే న్యాయ సమీక్ష లేదా జ్యుడీషియల్ రివ్యూ. ఈ జ్యుడీషియల్ రివ్యూ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ఇది 4 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, ప్రభుత్వం ఒక చట్టం చేస్తుంది. నెక్స్ట్, ఆ చట్టం వల్ల తమ హక్కులకు భంగం కలుగుతోందని ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఆ చట్టాన్ని ఫండమెంటల్ రైట్స్ అనే గీట్రోయ్ మీద పెట్టి టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ టెస్ట్లో చట్టం ఫెయిల్ అయితే, అంటే మన హక్కులకు వ్యతిరేకంగా ఉందని తేలితే, కోర్టు దాన్ని రాజ్యాంగ విరుద్ధమని చెప్పి కొట్టేస్తుంది. అంతే సింపుల్. అయితే ఇక్కడే మన రాజ్యాంగ చరిత్రలోనే ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. పార్లమెంట్ ఒక సాధారణ చట్టం కాదు, ఏకంగా రాజ్యాంగాన్నే సవరించి మన ప్రాథమిక హక్కులను తీసేయగలదా? ఈ ప్రశ్నకు సమాధానం 1973లో వచ్చిన ఒక ల్యాండ్మార్క్ కేసులో దొరికింది. అదే కేశవానంద భారతి కేసు. ఇది ఆర్టికల్ 13 పరిధిని కొత్తగా డిఫైన్ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక షాకింగ్ తీర్పిచ్చింది. అదేంటంటే ఆర్టికల్ 13లో చెప్పిన చట్టం అనే పదంలోకి రాజ్యాంగ సవరణలు రావు అని. దానర్థమేంటంటే పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారముంది, అందులో ఫండమెంటల్ రైట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక సూపర్బ్ ట్విస్ట్ ఉంది. పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించగలదు, కానీ రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపాన్ని లేదా బేసిక్ స్ట్రక్చర్ను మార్చలేదు. డెమోక్రసీ, సెక్యులరిజం, ఫెడరలిజం, రూల్ ఆఫ్ లా, జ్యుడిషియల్ రివ్యూ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలను పార్లమెంట్ తన సవరణ అధికారంతో కూడా టచ్ చేయలేదు. ఇది పార్లమెంట్ అధికారంపై న్యాయ వ్యవస్థ గీసిన ఒక లక్ష్మణరేఖ లాంటిది. సరే, ఇప్పుడు మళ్ళీ ఆర్టికల్ 13 దగ్గరకొద్దాం. చట్టం అనగానే మనకు పార్లమెంట్ పాస్ చేసే యాక్ట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఆర్టికల్ 13 ప్రకారం చట్టం అనే పదానికి అర్థం చాలా పెద్దది. చూడండి, ఆర్టికల్ 13 ప్రకారం లా అంటే కేవలం చట్టాలే కాదు,
రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్సులు, ప్రభుత్వ రూల్స్, నోటిఫికేషన్లు, ఇంకా చాలా ముఖ్యంగా సమాజంలో ఎప్పట్నుంచో పాటిస్తూ చట్టంతో సమానమైన బలమున్న ఆచారాలు, సంప్రదాయాలు కూడా లా కిందకే వస్తాయి. అందుకే కదా ట్రిపుల్ తలాక్ లాంటి కొన్ని సామాజిక ఆచారాలను కూడా కోర్టులు ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధమని కొట్టేయగలిగాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, మన ప్రాథమిక హక్కులకు ఆర్టికల్ 13 అనేది ఒక ప్రైమరీ షీల్డ్. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక మూలస్తంభం లాంటిది. అందుకే ఆర్టికల్ 13ని రాజ్యాంగానికి గుండె అంటారు. ఎందుకంటే 1 ఇది మన హక్కులను లాక్కునే చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని ఆపుతుంది. 2 సమాజంలో ఉన్న అన్యాయమైన ఆచారాలకు చట్టబద్ధత లేకుండా చేస్తుంది. 3 న్యాయ వ్యవస్థను పటిష్టం చేసి మన పక్షాన నిలబడేలా చేస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమని, దానికన్నా ఎవరూ గొప్ప కాలని నిలబెడుతుంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆర్టికల్ 13 అనే ఈ రక్షణ కవచం మన హక్కులకు లేకపోతే మన డెమోక్రసీ పరిస్థితి ఎలా ఉండేది? దీని గురించి ఆలోచించండి.